సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఈ కథపీఠ మీద ఉన్నటువంటి అరటి పండ్లకే అగరవత్తులన్నీ కూడా కుచ్చుతున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే అందులోనే ఆ బూడిదంతా పడిపోతుంది. అంతేకాకుండా కొంతమంది నెయ్యి దీపము పెట్టుకునే వాళ్ళు ఈ నెయ్యి దీపం కూడా పైనే పెడుతున్నారు పీఠ మీద. అట్లా పెట్టొద్దు. పీఠం మీద పెడితే ఏంది అని అంటే జనరల్‌గా మనం అంటే అక్షింతలు వేయడం అవి వేయడం అనేది చెయ్యి లోపలికి పోతే గనుక చెయ్యి కాలే అవకాశం ఉంటది. ఎప్పుడైనా కూడా మనకి అది ప్రమాదమే. అది ఏదైనా అంటుకున్నా ఇబ్బందే. ఆ నెయ్యి అటు ఇటు పడ్డా అదంతా అంటుకున్నా కూడా ఇబ్బందే. అదొక అశుభ సూచకంగా అనుకుంటారు గనుక సాధ్యమైనంత వరకు పీఠం కింద మధ్యలో మనకి ఎదురుగా కింద ఒక తమలపాకు వేసి ఆ నెయ్యి దీపము ప్రమిద పెట్టడం అనేది అత్యుత్తమం. ఎందుకనంటే ఏ రకమైన ఇబ్బంది కలగకుండా సేఫ్ సైడ్‌గా ఉంటది గనుక. ఎందుకంటే మనం కార్యక్రమంలో ఉన్నప్పుడు ప్రతిదీ మనం కాన్సంట్రేట్ చేయలేం గనుక మనకు ఎట్లాంటి అశుభాలు జరగవు, పొరపాట్లు జరగవు గనుక కిందికి గనుక పీటకు కిందికి అంటే మన ముందర పీటకు ముందర వైపు మధ్యలో వైపు పెట్టేసుకుంటే ఒక తమలపాకు వేసి వేయాలి. ఎప్పుడైనా ఏ దీపమైనా కూడా ఒక తమలపాకు వేసి పెట్టాలి. ఎందుకంటే కింద పెట్టకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అరటి పండ్లకు చెక్కి ఆ పీఠం మీదనే ఆ బూడిద పడేటట్టు అస్సలు చేయకూడదు. అదేవిధంగా నెయ్యి దీపము పైన పెట్టకూడదు. అందరికీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు.